హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మేము హైదరాబాద్లోని హైటెక్స్ ఫుడ్ ఎఫైర్కి వెళ్ళాము. నిజంగా చెప్పాలంటే ఇది కేవలం ఫుడ్ ఎగ్జిబిషన్ మాత్రమే కాదు, హెల్దీ లివింగ్, ట్రెడిషనల్ ఇండియన్ విజ్డమ్, ఆర్గానిక్ ఫుడ్, సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ సేఫ్టీ గురించి చాలా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. మేము ఎగ్జిబిషన్ కి లాస్ట్ డే వెళ్ళాం. అక్కడ ప్రముఖ షెఫ్ సంజయ్ గారిని కలిసాము. అలాగే తెలుగింటి మిఠాయి ప్రసాద్ గారిని కూడా కలిసాము. వారిని కలవడం చాలా సంతోషంగా అనిపించింది. ఇప్పుడు ఎగ్జిబిషన్ లో మాకు బాగా నచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాల్స్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ది జిస్టా, అది ఒక ట్రెడిషనల్ కుక్ వేర్ గురించి పెట్టారు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే 1 home 8 elements, అంటే మన ఇంట్లో ఉపయోగించే ప్రతి వంట పాత్ర ఒకే మెటీరియల్ తో కాకుండా స్టోన్, క్లే, వుడ్, కాపర్, బ్రాన్స్, బ్రాస్, ఐరన్ అండ్ టిన్ వంటి 8 డిఫరెంట్ మెటీరియల్స్ కి ప్రత్యేకమైన ఉపయోగం ఉందని ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి మెటీరియల్ కి హిస్టరీ, హెల్త్ బెనిఫిట్స్ అండ్ కుకింగ్ పర్పస్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు. ఎగ్జాంపుల్ గా క్లే పాట్స్ లో కుకింగ్ కి మంచిది, ఐరన్ కుక్ వేర్ ఏమో నేచురల్ ఐరన్ ఇంటెక్ పెరుగుతుంది, బ్రాన్స్, బ్రాస్ యుటెన్సిల్స్ మన భారతీయ సంప్రదాయంలో సెంచురీస్ నుండి ఉపయోగిస్తున్నారు. ట్రెడిషనల్ నాలెడ్జ్ ని మోడర్న్ లైఫ్ స్టైల్ తో కనెక్ట్ చేసిన విధానం చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. అక్కడ ఉన్న కుక్ వేర్ చూసాక మేము కూడా త్వరలో ట్రెడిషనల్ యుటెన్సిల్స్ కొనాలనిపించింది. ఇంకో స్టాల్ ఏంటంటే మిల్క్ అడల్ట్రేషన్ అవేర్నెస్. ఈ సెక్షన్ లో మిల్క్ అడల్ట్రేషన్ గురించి లైవ్ డెమాన్స్ట్రేషన్స్ చేశారు. మనం రోజు తాగే పాలలో ప్రిజర్వేటివ్స్, డిటర్జెంట్స్, న్యూట్రలైజర్స్, యాంటీబయాటిక్స్, సాల్ట్ వంటి అడల్ట్రెంట్స్ ఎలా గుర్తించాలో ప్రాక్టికల్ గా చూపించారు. ఫుడ్ సేఫ్టీ గురించి ప్రతి కన్స్యూమర్ కి అవేర్నెస్ ఎంత ముఖ్యమో ఈ సెక్షన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకో స్టాల్ ఏంటంటే హెల్తీ మిలెట్స్ అండ్ ఆర్గానిక్ ఫుడ్స్. ఈ ఎగ్జిబిషన్ మొత్తం చూసాక మాకు ఒక విషయం బాగా అర్థమైంది. హెల్తీ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రాగి, జొన్నలు, సజ్జలు, ఇతర మిలెట్స్ తో చేసిన ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. హెల్దీ స్నాక్స్, మిలెట్ పర్స్, రెడీ టు ఈట్ మిలెట్ ఉప్మా, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, హెల్దీ స్వీట్స్, ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ముందు జంక్ ఫుడ్ మాత్రమే టేస్టీ అనుకునేవాళ్ళం, కానీ ఇక్కడికి వచ్చాక హెల్దీ ఫుడ్ చాలా అంతకంటే ఎక్కువ డెలిషియస్ గా ఉంటుంది అనిపించింది. ఇంకో స్టాల్ ఏంటంటే ప్లాంట్ బేస్డ్ మిలెట్ జెలాటోస్. మాకు చాలా స్పెషల్ గా అనిపించింది ఈ స్టాల్ కూడా. మిలెట్స్ తో జాగరీతో తయారు చేసిన వేగన్ జెలాటోస్. రిఫైన్డ్ షుగర్ లేదు, పామ్ ఆయిల్ లేదు, 100% ప్లాంట్ బేస్డ్. మ్యాంగో, కోకోనట్, జామున్, రోజ్, హైబిస్కస్, లావెండర్, బ్లూబెర్రీ, కస్టర్డ్ యాపిల్, స్వీట్ చిల్లీ, గువా వంటి యూనిక్ ఫ్లేవర్స్ ఉన్నాయి. హెల్దీ ఐస్ క్రీమ్ కూడా ఎంత టేస్టీగా ఉంటుందని అక్కడ టేస్ట్ చేసిన తర్వాత అని తెలిసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టాల్ ఏంటంటే మెడిసినల్ మష్రూమ్ స్టాల్. ఇందులో ఒక 3 టైప్ ఆఫ్ మష్రూమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫోకస్ కోసం అండ్ ఇది ఎనర్జీ కోసం. సో ఇది రేషి మష్రూమ్తో చేస్తారు. మనం పడుకునేటప్పుడు అతిగా ఆలోచిస్తూ ఉంటాం, నిద్ర రాదు మన ఆలోచనల వల్ల. ఇది మన ఆలోచనల్ని స్లో డౌన్ చేసి మనం మంచి నిద్ర ఇస్తుంది. ఇదేమో లైన్స్ మెయిన్ మష్రూమ్, రియలీ గ్రేట్ ఫర్ ఫోకస్. మనం పని చేస్తూ ఉంటాం, కానీ ఏదైనా కొంచెం కష్టమైంది అనిపిస్తే ఫోన్ ఓపెన్ చేసి రూమ్ స్క్రోల్ చేస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్ ఏదో ఒకటి షాపింగ్ చేసుకోవాలా. ఇదేం చేస్తుందంటే మనకి ఆ ఫోకస్ ఒక పని మీద శ్రద్ధ ఇస్తుంది. అండ్ ఇన్ ది లాంగ్ రన్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ అవర్ అబిలిటీ టు లెర్న్ న్యూ స్కిల్స్. ఇది స్లీప్కి ముందు, ఇది వర్క్ చేసుకునేటప్పుడు, ఇది జిమ్కి ముందు, లేకపోతే వర్క్ చేసే ముందు, ఆర్ ఎల్స్ ఎనర్జీ తక్కువ అనిపించే టైంలో. ఇంకో స్టాల్ ఏంటంటే డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ అండ్ పౌడర్స్. ఇందులో డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ అండ్ న్యాచురల్ పౌడర్స్ ఉన్నాయి. మొరింగా పౌడర్, స్పినాచ్ పౌడర్, టొమాటో పౌడర్, బీట్రూట్ పౌడర్, కర్రీ లీవ్స్ పౌడర్, మింట్ పౌడర్, గార్లిక్ పౌడర్, జింజర్ పౌడర్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ కూడా ఇందులో ఉన్నాయి. ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా తయారు చేశారు. అండ్ ఇంకో స్టాల్ ఏంటంటే హెర్బెల్లా ఇన్ఫ్యూజన్ స్టాల్. వీళ్ళ ట్యాగ్ లైన్ నాట్ ఎ హెర్బల్ టీ, ఇట్స్ ఎ హర్బ్ అండ్ స్పైస్ ఇన్ఫ్యూజన్. లాంగ్ వర్కింగ్ అవర్స్, స్ట్రెస్, జంక్ ఫుడ్ లైఫ్ స్టైల్ ఇలాంటి రోజువారీ సమస్యలకి న్యాచురల్ వెల్నెస్ డ్రింక్ గా దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. న్యాచురల్ హర్బ్స్ అండ్ స్పైసెస్ తో తయారైన ఇన్ఫ్యూజన్ డైలీ వెల్నెస్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టాల్ ఏంటంటే చాక్లెట్ లవర్స్ కి. చాలా బాగుంది. సూదీస్ అని వీళ్ళు చాక్లెట్స్ లో ఏ ప్రిజర్వేటివ్స్, పామ్ ఆయిల్ లేకుండా నేచురల్ గా చేశారు. ఇవి ఇందులో నేచురల్ కోకోవా బటర్, సింగిల్ ఆరిజిన్ కకోవా నిబ్స్ వీటిలో యూజ్ చేశారు. ఈ హెల్దీ చాక్లెట్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఇంకో స్టాల్ ఏంటంటే నేచురల్ ఎసెన్షియల్స్. ఇక్కడ మల్టీ ఫ్లోరా హనీ, తులసి హనీ, యూకలిప్టస్ హనీ, మస్టర్డ్ హనీ, కొరియాండర్ హనీ, కారమ్ హనీ, ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. అలాగే డ్రై ఫ్రూట్, సీడ్స్, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, ఎకో ఫ్రెండ్లీ లీఫ్ ప్లేట్స్ చాలా బాగున్నాయి. నేచురల్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేయడం బాగా నచ్చింది. ఇంకోటి అక్షయకల్ప ఆర్గానిక్ ది. మేము గత 1.5 year గా వీళ్ళ దగ్గర మిల్క్, ఎగ్స్,
యూస్ చేస్తున్నాం. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎగ్జిబిషన్ లో వాళ్ళు మంచి ఆఫర్ కూడా పెట్టారు. కొత్త మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యి 2000 రూపీస్ వ్యాలెట్ లో ట్రాన్స్ఫర్ చేస్తే ఒక 600 వర్త్ రూపీస్ ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు. ఇందులో మాకు వచ్చినవి ఏంటంటే బటర్ మిల్క్ ప్యాకెట్స్, కౌ మిల్క్, బఫెలో మిల్క్, హనీ శాంపిల్ బాటిల్స్, చీజ్, పన్నీర్, వెజిటేబుల్స్ ఇవి చాలా బాగున్నాయి. మేము ఇవి రెగ్యులర్ గా యూస్ చేస్తాం కాబట్టి మాకు వాళ్ళ క్వాలిటీ తెలుసు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకో స్టాల్ ఏంటంటే ది హెల్తీ ఫుడ్ పౌడర్స్. ఇందులో గ్రౌండ్ నట్ పౌడర్, ఫ్లాక్స్ సీడ్ పౌడర్, మొరింగా పౌడర్, సెసమీ పౌడర్ ఇలాంటి ఎన్నో హెల్తీ పౌడర్స్ ఉన్నాయి. రోజు ఫస్ట్ ముద్దలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఏదన్నా ఈ న్యాచురల్ పౌడర్స్ తో ఒక ముద్ద తిన్నా చాలు, హెల్త్ కి మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రొటీన్ ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకో స్టాల్ ఏంటంటే ఫుడ్ సర్వింగ్ ప్లేట్స్ కూడా ప్లాస్టిక్ కాదు, రైస్ హస్క్ మరియు ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ తో తయారు చేశారు. ఇందులో రైస్ హస్క్ ప్లేట్స్ ఏంటంటే ఒక 30 minutes దాకా సాంబార్ ఇవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఆ మెల్ట్ అవుతాం, అప్పుడు 30 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నారు. ఈ స్టాల్ కూడా చాలా బాగుంది. అండ్ ఓవరాల్ గా ఎగ్జిబిషన్ లో హెల్తీ ఫుడ్స్, ట్రెడిషనల్ ఇండియన్ కుకింగ్, న్యాచురల్ ప్రొడక్ట్స్, ఫుడ్ సేఫ్టీ, ఆర్గానిక్ ఫార్మింగ్, సస్టైనబుల్ లివింగ్, వెల్నెస్ ప్రొడక్ట్స్, ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్ ఇలా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాం. మన ట్రెడిషనల్ ఇండియన్ ప్రాక్టీసెస్ ని మోడర్న్ సైన్స్ తో కంబైన్ చేసి హెల్దియర్ లైఫ్ స్టైల్ ని ప్రమోట్ చేయడానికి చాలా మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఫుడ్ అండ్ వెల్నెస్ ఎగ్జిబిషన్స్ కి ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా వెళ్ళాలి. కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, హెల్తీ ఆల్టర్నేటివ్స్ తెలుసుకోవచ్చు, లోకల్ బ్రాండ్స్ ని సపోర్ట్ చేయొచ్చు. ఈ ఎగ్జిబిషన్ లో ఉన్న అన్ని స్టాల్స్, ప్రొడక్ట్స్, ఫుడ్ ఐటమ్స్ మీరు కూడా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ స్టాల్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. For a minute, did you even feel it? Yeah, you felt it. For a minute. Why, baby, why? Why, baby, why? Why, baby, why? I just wanna know. Why, baby, why? Why, baby, why? Why, baby, why? I just wanna know. It was in the air, it was a smile. I was humming, you were whispering something. Did you feel it? Did you ever feel it? You said you felt it, you were in it. We both lived it. You got me wrong and I got you wrong, baby. You got me wrong and I got you wrong, baby, baby. You got me wrong and I got you wrong. You got to see. You got me wrong and I got you wrong, baby, baby. Did you feel it? Did you really feel it? You said you felt it, you were in it. Why, baby, why? Why, baby, why? Why, baby, why? I just wanna know. You got me wrong and I got you wrong. Why, baby, why? Why, baby, why? Why, baby, why? I just wanna know, baby. Baby, please, please listen.
listen to me. Please listen to me. Let me say what I gotta say. You got me wrong and I got you wrong.